వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వెజ్జు వెంకటేశ్వరరావు 2వ వర్ధంతి సందర్భంగా ఆత్మబంధువులం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఉచిత పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ డీసీసీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ మహిళలకి విటమిన్ లోపం వల్ల వంటగదిలో వంటలు చేసే క్రమంలో వివిధ ఆవిర్లు పొగ పీల్చడం ద్వారా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ పొగాకు, గుట్కాలు, సిగరెట్లు వాడటం వల్ల ఈ వ్యాధికి గురవుతారని, ప్రభుత్వాలు ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధి కారకాలైన గుట్కాలు, సిగరెట్లు తయారీని నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమానికి పూనుకున్న ఆత్మబంధువులం స్వచ్ఛంద సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, ఐటీడీఏపీఓ రాములు నాయక్, డిటిఈ పాయం రమేష్, ఉద్దండం ఎస్ బాబు, కొండేపాటి రామకృష్ణ, కారం రాఘవ, సరియం రామ్మోహన్, తగరం బాబురావు, ఈ భూషణం, బన్నే వినోద్ తదితరులు పాల్గొన్నారు. వంటిల్లు ఉంటుందా? బాత్రూమ్ బట్టి పెట్టండి. బాత్రూమ్ మానేసి వంటిల్లు పెట్టండి. ఈ వ్యాన్ తోటి పని లేదు. లేడీస్కి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ పొగ పీల్చడం వల్ల. ఎక్కువ వాళ్ళు సిగరెట్లు, మందు ఏం తాగరు కదా. ఎక్కువగా దానివల్ల ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. విటమిన్ 17 లోపం వల్ల కూడా డాక్టర్ ఎక్కడున్నారు? ఆత్మబంధు సేవా సంఘం వారికి ఈ సందర్భంగా విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలు రాంబాబు గారు, ఎమ్మెల్యే గారు విషయాలు మీ ముందుంచారు. మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జబ్బు పెద్ద ప్రమాదం కాదు అంటూనే దాన్ని నివారణ కోసం ప్రయత్నాలు చేయాలి. నిజంగానే ఇదంతా ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆదివాసీలు ఎక్కువ శాతం పొగకి అలవాటు పడి ఉన్నారు, మందుకు అలవాటు పడి ఉన్నారు. ఇవన్నీ ప్రమాదకరం అని చెప్తూనే వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలు, దానికి సంబంధించినటువంటి కంపెనీలు వాటిని పెంచుతున్నాయి. గుట్కాలు తినకూడదు అంటూనే దాన్ని తయారు చేస్తున్నారు. ఎందుకు తయారు చేస్తున్నారు? వాటిని నివారించడానికి ఏం చేయాలి? ఇలా క్యాన్సర్ని నివారించడం కాదు. క్యాన్సర్ నివారణ ఒక అంశం అయితే దానికి కారకమైనటువంటి వాటినన్ని